నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాల బాపట్ల పర్చూరు ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్స్ ఏర్పాటు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ డ్యూటీలు। కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఏ ప్రభుత్వమైనా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు। చీరాలలో జరిగిన ఏఐటీయూసీ జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, వైద్యురాల్ని హత్య చేసిన నిందితులను శిక్షించాలి। కోల్కతా ఘటనకు నిరసనగా చీరాలలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన। నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన న్యాయవాదులు। బాపట్ల జిల్లాలో ఇసుక లభ్యత, బుకింగ్ విధానాల గురించి కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ డ్యూటీలు గురువారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు। జిల్లాలో ప్రస్తుతం అద్దంకి మండలం, అనుమానమూరు, తిమ్మాయిపాలెం, మార్టూరులో మాత్రమే 7368.45 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు। ఈ ఇసుకను తుమ్మవరం, తిమ్మాయిపాలెం, మార్టూరు సచివాలయాల్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు। జిల్లాలో ఇసుక తరలింపు, బుకింగ్ లో కొత్త సమస్యలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించిన క్రమంలో ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటమురళి స్పష్టం చేశారు। బాపట్ల జిల్లాలో ఇసుక లభ్యత, బుకింగ్ విధానాల గురించి కలెక్టర్ వెంకటమురళి, ఎస్పీ తుషార్ డ్యూటీలు గురువారం సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు। జిల్లాలో ప్రస్తుతం అద్దంకి మండలం, అనుమాననూరు, తిమ్మాయిపాలెం, మార్టూరులో మాత్రమే 7368.45 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు। ఈ ఇసుకను తుమ్మవరం, తిమ్మాయిపాలెం, మార్టూరు సచివాలయాల్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు। ఇక ఇదే క్రమంలో చీరాల, బాపట్ల, పర్చూరు ప్రాంతాల్లో ఇసుక రీచ్లు లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఇకపై గుండ్లకమ్మ ఇసుక రీచ్ నుంచి చీరాల, బాపట్ల, పర్చూరు ప్రాంతాల్లో స్టాక్ పాయింట్లో ఇసుకను అందుబాటులో ఉంచుతామని, అక్కడ నుంచి ఆయా ప్రాంత ప్రజలు ఇసుకను వినియోగించుకోవచ్చన్నారు। I repeat 1800-599-4599 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎవరైనా ప్రాబ్లం ఉన్నట్టయితే కాల్ చేయొచ్చు। అట్లాగే ఈమెయిల్ ఏమైనా పంపాలనుకుంటే కూడా gmapsandcomplaint@yahoo.com అనేటువంటి దీనికి పంపొచ్చు। సో ఈ విధంగా టోల్ ఫ్రీ నెంబర్ అండ్ మెయిల్ పంపడానికి మెయిల్ ఐడీలు కూడా ఇక్కడ ఉన్నాయి। అట్లనే ఇందాక నేనేమన్నానంటే, ఇప్పుడు మన డిస్ట్రిక్ట్లో శాండ్ అవైలబిలిటీ లేదు, నైబర్ డిస్ట్రిక్ట్స్లో మనం డిపెండ్ అవుతున్నాం ఫర్ 1.5 months అని చెప్పాను। సో నైబర్ డిస్ట్రిక్ట్లో కొల్లిపొరలో 10,000 మెట్రిక్ టన్స్, మున్నంగి 11,000, గుండిమేడాలో 2,000, తల్లాయిపాలెంలో 2,95,000, లింగాయపాలెం 1,94,000 ఈ విధంగా గుంటూరు డిస్ట్రిక్ట్లో అవైలబిలిటీ ఉంది। మోర్ దాన్ 5 lakh మెట్రిక్ టన్స్। మన జిల్లా వాళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ నెలన్నర పాటు మన అవసరాలకి కూడా అక్కడ నుంచి తీసుకోవచ్చు। దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ అట్ ఆల్। అండ్ మనము October 15 నుంచి మన ఆపరేషన్ స్టార్ట్ చేసి 6 చోట్ల కూడా అందుబాటులో ఉండేటట్టు చూసుకొని పబ్లిక్కి పూర్తిగా అవైలబిలిటీ ఉండేటట్టు మనం చూసుకోవడం జరుగుతుంది। కలెక్టర్ సార్ ఇప్పుడు చాలా డీటెయిల్గా గవర్నమెంట్ పాలసీ డిసిజన్ తర్వాత ఇంకా వచ్చిన ఒక మంత్లో 11 సెప్టెంబర్ పాలసీ ఎలా ఉంటుంది, తర్వాత మన దగ్గర మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత అంతా స్ట్రీమ్ లైన్ అవుతుంది చెప్పడం జరిగింది। ఇప్పుడు ఉన్న ఇష్యూస్లో జస్ట్ 2 points ఉన్నాయి। ఒక ప్రాబ్లం స్టాక్ యార్డ్స్ దగ్గర ఒక టైంలో అందరూ వచ్చిన తర్వాత వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే అక్కడ కొంతమందికి అవకాశం దొరుకుతున్నాయి, కొంతమందికి దొరకడం, ఇలాంటి చిన్న ఇష్యూస్ ఉన్నాయి। సెకండ్ ప్రాబ్లం, కన్జ్యూమర్కి రీచ్ అయిన తర్వాత మన టార్గెట్ ఉంది ఫ్రీ సెండ్ లేకపోతే మినిమం ప్రైస్లో అక్కడ చేరుకోవాలి, కానీ ఆ రేట్స్ వేరీ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్। సో ఈరోజు మాట్లాడేసి ఆల్రెడీ స్టాండర్డ్ రేట్స్ కూడా ఇవ్వడం జరిగింది। ఆ ఫీడ్బ్యాక్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అక్కడ కూడా ఎవరికైనా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఇష్యూస్ ఉన్నాయి చెప్తే ఖచ్చితంగా మేము ఆ ట్రాన్స్పోర్టర్స్కి అగేన్స్ట్ లేకపోతే ఆ ట్రక్ ఓనర్కి అగేన్స్ట్ యాక్షన్ తీసుకుంటాము। ఇఫ్ నీడెడ్ వెహికల్స్ విల్ ఆల్సో బీ సీజ్డ్। ఈ క్రమంలో ఎక్కడైనా ఎవరికైనా స్టేక్ హోల్డర్కి ఇష్యూ ఉంటే ఈరోజు పొద్దున్నే కూడా మీటింగ్ చేయడం జరిగింది। ఆల్రెడీ వీ హ్యావ్ కమ్యూనికేటెడ్ త్రూ ఆర్టీఓ డిపార్ట్మెంట్ అండ్ టు ఆల్ ద అసోసియేషన్స్ ఆల్సో। సో అది వీ కెన్, ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద రేట్స్ ఇస్ దేర్, ఇట్ కెన్ బి డిస్కస్డ్, కానీ ఇప్పుడు డిసైడ్ అయ్యాయి ఆ రేట్స్ ఛార్జ్ అవ్వాలి, ఎక్కువ చేస్తే యాక్షన్ ఉంటుంది। సెకండ్, టైమింగ్ కూడా దాంట్లో ఇంపార్టెంట్ పార్ట్. ఈరోజు లోడింగ్ చేశారు అంటే ఎన్ని రోజుల తర్వాత అక్కడ రీచ్ అవుతున్నాయి, సో దట్
మధ్యలో ఎక్కడైనా ఆపేసి కొంచెం క్వాలిటీ లేకపోతే క్వాంటిటీ కాంప్రమైజ్ అవ్వకూడదు, అది సెకండ్. సో దాంట్లో కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇంపార్టెంట్ అయిపోతుంది. నెక్స్ట్ రిగార్డింగ్ ఇల్లీగల్ శాండ్ అండ్ అదర్ ఇష్యూస్ ఆల్రెడీ కలెక్టర్ సార్ చెప్పారు, దానిపైన చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ చాలా చోట యాక్షన్ తీసుకున్నాము. మీ దగ్గర కూడా రొటీన్గా మీరు ఇన్ఫర్మేషన్ నాతో షేర్ చేస్తున్నారు, లేకపోతే వేరెవర్ యూ ఆర్ కవరింగ్, బేస్డ్ అపాన్ దాట్ వీఆర్ టేకింగ్ యాక్షన్. సో అది కూడా ఇంకా గట్టిగా చేస్తాము టు మేక్ ష్యూర్ గవర్నమెంట్ ఐడియా ఏముంది, ఫ్రీ శాండ్ పాలసీ తర్వాత ఒక ఉచిత ధరలో ప్రజలకి దొరకాలి. దాంట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీస్, వీఆర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ అండ్ విల్ మేక్ ష్యూర్ దట్ ఆ మెసేజ్ పబ్లిక్కి వెళ్ళాలి. దీని గురించి మేము మీతో కూడా ఇది అంత డీటెయిల్డ్గా బీ రేట్స్ ఆర్ పాలసీ డిసిజన్స్ కవర్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చీరాల పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎస్కే కరీముల్లా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య హాజరయ్యారు. అనేక ప్రజా ప్రయోజన హామీలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల ఆయాలుగా పనిచేస్తున్న క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగించడం ద్వారా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య ఆరోపించారు. చీరాల పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎస్కే కరీముల్లా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొమ్మును కార్పొరేటర్లకు దోచిపెట్టే విధానాలను కేంద్రంలో బీజేపీ విడనాడాలని, కార్మిక అనుకూల వైఖరి పాటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబించిన ఏ ప్రభుత్వాన్ని అయినా విస్మరిస్తారన్నారు. ఇక జిల్లా ప్రధాన కార్యదర్శి శామ్యూల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన విధానాలే ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని, క్రింది స్థాయి గౌరవ వేతనం తీసుకునే ఉద్యోగులకు నెలవారీ జీతాలు సక్రమంగా ఇవ్వట్లేదని, వారంతా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారేనని, వారికి ఉద్యోగ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న కాలంలోనైనా నూతన కూటమి ప్రభుత్వం చిరుద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు మేడ వెంకట్రావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటి దాసు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరు వెంకటేశ్వర్లు, అంగన్వాడీ జిల్లా కన్వీనర్ ఎస్వాణి తదితరులు పాల్గొన్నారు. 2024 మేలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తరువాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు, మోడీ 3 గవర్నమెంటు, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారంలోకి వచ్చింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి, లేకుంటే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టి, కార్పొరేట్ వర్గాలకు దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా 90% సంపద అంతా కూడా కట్టబెట్టి, మరి 1% ఉండే కార్పొరేట్లకు 90% ప్రజల సంపద అంతా కూడా దోచిపెట్టడం జరిగింది. మరి దానివల్ల ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బాగానే పుంజుకునేది. సింగిల్ పార్టీగా బీజేపీ రాలేకపోయింది. రాహుల్ గాంధీ సారథ్యంలో ఇండియా ఒక పక్క, ఎన్డీఏ ఒక పక్క పోటీ చేస్తే ఇండియా కూటమి కూడా ఘనంగా సీట్లు పొందింది. మన రాష్ట్రంలో ఏకంగా చిన్న వ్యాపారస్తులు, తర్వాత వీధి విక్రయదారులు, ఆటో కార్మికులు అందరికి కూడా సంక్షేమ బోర్డు పెట్టాలా, మున్సిపల్ కార్మికులకు, అంగన్వాడీలకు మొన్న స్ట్రైక్ జరిగింది. ఆ స్ట్రైక్లో ఇచ్చినటువంటి నిర్ణయాలను అమలు చేయాలా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేయాలా. కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలా. ఎవరైతే కార్మిక వర్గాన్ని విశ్వసిస్తారో, కాపాడుకోలేరో అటువంటి వాళ్ళు ఇంటికి సాగనంపక తప్పదు. తగిన జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం జరిగింది. మీరు కూడా ఆ వైపున పోకుండా కార్మిక వర్గానికి మేలు చేస్తారని, న్యాయం చేస్తారని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కోల్కతాలో వైద్యురాలని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా చీరాలలో చీరాల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టి నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైద్యురాలపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కోల్కతాలో వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు చీరాల న్యాయవాదుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. చీరాలలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు కోల్కతా ఘటనకు నిరసనగా పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ మహిళా వైద్యురాలిపై ఇటీవల జరిగిన ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉందన్నారు. ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. ఓ మహిళా వైద్యురాలు పట్ల కర్కశంగా ఈ తరహా దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖున జరిగినటువంటి కలకత్తాలో వైద్యురాలుగా చేస్తున్నటువంటి మౌనికపై జరిగిన అత్యాచారానికి నిరసనగా మరియు ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ ఈ నిరసన చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ రోజున ఒక ప్రాణం పోసే డాక్టర్ గారికి దిక్కు లేకపోతే సామాన్యుల మానవులకి ఏ రకమైనటువంటి రక్షణ కల్పిస్తుందో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఈ మౌనికపై అత్యాచారం చేసినటువంటి దోషులని కఠినంగా శిక్షించాలి. కఠినంగా అంటే వాళ్ళు ఆ శిక్ష ఏ రకంగా ఉండాలంటే వాళ్ళను చూసి ఇంకొకళ్ళు అలాంటి నేరం చేయాలంటేనే భయపడేంత కఠినంగా శిక్షించాలని చీరాల న్యాయవాదుల తరఫున మేమందరం ఈ రోజు ర్యాలీగా చేస్తున్నాం. ఆమె ఆత్మశాంతి కలగాలని బౌద్ధం కోరుకుంటూ. ఓకే సార్, ఈ సంఘటన చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున మీరు సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్స్ అంటే వాళ్ళు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కనుక చదివితే ప్రతి ఒక్కళ్ళకి ఈ హత్యలో చాలామంది రాజకీయ నాయకులు, చాలామంది అధికారుల యొక్క ప్రమేయం ఉంది అని తెలుస్తూ ఉంది. కేసు అత్యాచారం జరిగిన తర్వాత బాడీ తీసుకొని పోస్టుమార్టం చేసి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కొన్ని గంటలకి ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారంటే ఏమని చెప్పాలి? ఇమీడియట్గా వెంటనే ఎందుకు చేయలేదు? వెంటనే ఇన్వెస్టిగేషన్ ఎందుకు వెంటనే టేకప్ చేయలేదు? ఇవన్నీ చూస్తుంటే చాలా అంతా కూడా ఎలా ఉందంటే అంత అనూహ్యంగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏమాత్రం పట్టించుకునే ఉద్దేశం లేదు అనేది తెలుస్తూ ఉంది. ఈ రోజున చూస్తామంటే మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చింది ఎవరన్నా 10 గంటలు దాటిన తర్వాత ఆడవాళ్ళు కనుక వెహికల్ కనుక లేకపోతే మా నెంబర్లకు ఫోన్ చేయండి మేము పంపుతూ ఉన్నారు. నిజంగా చాలా మంచి ఆలోచన అది. కనీసం ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఇది ఎక్కువ మందికి మనం ప్రాచుర్యం ఇవ్వాలి. ఈ విధంగా మనకు పోలీసు రక్షణ ఉంటుంది, ఏ ఆడపిల్లకి కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని. మనం రోజు పేపర్లు చూస్తుంటే ఎంతో ఇబ్బంది పడే పరిస్థితి. ఎటు చూసినా మహిళల మీద అత్యాచారం. దీని అందరికీ ఏంటి కారణం అని అంటే వ్యవస్థలో సమూలమైన మార్పు రావాలి. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. తీసుకున్నప్పటికీ కూడా ఇలాంటి కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మనందరినీ కూడా ఇవన్నీ కలిసి వేస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి అన్నింటి మీద గవర్నమెంట్ చేసేదానికి ఇమీడియట్గా కనుక కేసు బుక్ చేసి వెంటనే కనుక ఛార్జ్షీట్ ఫైల్ చేసి వాళ్ళ మీద కనుక విచారణ కనుక జరిగి అది కనుక 3 నెలల నుంచి 6 నెలల లోపల కనుక వాళ్ళకి శిక్ష పడితే చాలామంది భయపడతారు. అది కనుక ఎప్పుడైతే లేదో కోర్టులో సంవత్సరాల కొద్ది కనుక కార్యాపణ జరుగుతూ ఉంటుంది. ప్రతి ముద్దాయి ఒక కేసులో ఉన్నవాడు ఇంకో 4 కేసులు ఉంటే మాత్రం మనకేంటి అనే ఒక అలసత్వం పెరిగిపోయి ఈ క్రైమ్స్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి కోర్టులు కూడా బాధ్యత వహించి ఇలాంటి కేసులు టాప్ ప్రయారిటీలో 6 నెలల్లో పూర్తి చేయగలిగినప్పుడు మాత్రమే సమాజంలో భయం ఏర్పడుతుంది. ఇలాంటి హింసాకాండని అరికట్టడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి జూనియర్ డాక్టర్ అయిన డాక్టర్ మౌమికను కొంతమంది దుండగులు అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటనను నిరసిస్తూ ఈరోజు అనగా బుధవారం చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులందరం కలిసి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించాం. ఈ యొక్క సంఘటన జరగడం దేశంలో అత్యంత బాధాకరమైన విషయం. ఈ సంఘటనను మానవీయ కోణంలో చూసినట్లయితే ఇంతటి అభివృద్ధి చెందుతున్న సమాజంలో కూడా ఒక మహిళపై ఇంతటి పాశవికంగా అత్యాచారం చేసి ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేయడం అత్యంత హేయమైన చర్యని చీరాల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో న్యాయవాదులు అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఈ సంఘటన సమాజం తలదంచుకునే విధంగా ఉన్నదని, మహిళలు నడి రోడ్డుపై నడవలేని పరిస్థితిలో ఉన్నారని ఈ సంఘటన మనకు ఎంతో తేటతెల్లంగా తెలియజేస్తుంది. కనుక మహిళలకు సమాజంలో న్యాయం రక్షణ కావాలంటే ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు అవలంబించి శిక్షించాలని కోరుకుంటున్నాము. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
చీరాల పట్టణంలోని రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్లో చిరంజీవి యువత రైట్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని న్యాయవాది రొటేరియన్ బండారుపల్లి హేమంత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేయడంతో సమానమని పలువురు రోటరీ క్లబ్ ప్రతినిధులు అన్నారు. చీరాల పట్టణంలోని రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్లో చిరంజీవి యువత రైట్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని న్యాయవాది రొటేరియన్ బండారుపల్లి హేమంత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సినీ నటులు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బాల వెంకటేశ్వరరావు, సురేష్ బాబు, పోలుదాసు, రామకృష్ణ, శ్రీనివాసరావు, వలివేటి మురళీకృష్ణ, జీవై ప్రసాద్, ఎస్వి స్వామి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరానికి గౌరవ సభ్యులు మరియు కాలేజీ విజ్ఞాన భారతి కాలేజీ పిల్లలు ఇంకా ఇతరులు అన్నీ కూడా దాదాపు 20 మంది వచ్చి ఈ రక్తదానాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా మా రోటరీ క్లబ్ తరఫున, అలాగే చిరంజీవి యూత్ అసోసియేషన్ వాళ్ళకి మరియు రైతు హాస్పిటల్ వాళ్ళకి మరి ఆపద బాంధవ వాళ్ళకి కూడా మా వార్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. నా పేరు రొటేరియన్ వలివేటి మురళీకృష్ణ. ఈరోజు చీరాల్లో రోటరీ క్లబ్లో రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది. చిరంజీవి యూత్ మరియు ఆపద్ బంధు బ్లడ్ సెంటర్ రెండింటి సహకారంతో, అట్లానే రైట్ హాస్పిటల్స్ వారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 20 మంది రక్తదానం చేశారు. ప్రతి సంవత్సరం కూడాను రోటరీలో కనీసం సంవత్సరానికి 2 సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఉంటుంది. మానవుడు ఎంత అభివృద్ధి చెందినా, టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా బ్లడ్కి ఇంకా ఆల్టర్నేటివ్ కనిపెట్టలేదు. రక్తదానం అనేది ప్రాణాలని కాపాడుతుంది. కాబట్టి రోటరీ ఈ విషయంలో క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాల్లో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేట్ చేసిన వారికి చక్కగా సర్టిఫికేట్ ఇవ్వటమే కాకుండా రైట్ హాస్పిటల్స్ ద్వారా ఒక ఇన్సూరెన్స్ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేయడం కూడా జరుగుతుంది. 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్యాకేజీని వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డొనేట్ చేసిన వారికి 1 సంవత్సరం పాటు వర్తించేటట్టుగా. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఫ్రూట్స్, డ్రింక్స్ ఇవన్నీ ఆపద్ బంధు తరపున ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడే కనుక్కుంటున్నాము, చీరాల్లో ఈ సేవ ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని అందరూ అభినందన తెలుపుతున్నారు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా రోటరీ అధ్యక్షులు బాల వెంకటేశ్వరరావు గారికి, అట్లానే సెక్రటరీ సురేష్ గారికి, ఈరోజు బ్లడ్ డొనేట్ చేసినటువంటి డోనర్స్ అందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. చీరాల పట్టణంలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో 41 రోజుల పాటు గోవింద నామస్మరణ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చీరాల పట్టణంలోని పాపారాధ తోటలో వేంచేస్తున్న శ్రీ రాధాకృష్ణ మందిరంలో 41 రోజుల పాటు గోవింద నామస్మరణ పారాయణ కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతోంది. 41 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ గోవింద నామస్మరణ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మందిరంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు. రాధాకృష్ణ మందిర ఆనందశాలలో గోవిందనామాలు ప్రతిరోజు 11 సార్లు చదవడానికి స్వామివారి అనుగ్రహించింది. ఈ రోజు నుంచి మండలం 45 రోజుల కార్యక్రమం జరుగుతుంది. అట్లనే అందరూ కూడా భక్తులందరూ వచ్చి ఈ గోవిందనామాల కార్యక్రమంలో పాల్గొని జయప్రదం ఇవ్వాల్సిందిగా. అట్లనే 26, 27 కృష్ణాష్టమి జరుగుతుంది. 26వ తారీఖు అందరూ కూడా స్వామివారికి ఎవరు తోచిన విధంగా వాళ్ళు నైవేద్యం తీసుకొచ్చి 108 నైవేద్యాలతో స్వామివారికి నివేదన. అందరూ కూడా ఎవరు తోచిన నైవేద్యం వాళ్ళు తేవాలని కోరుతున్నాం. అట్లనే 27వ తారీఖు రోహిణి నక్షత్రం భగవద్గీత పారాయణం జరుగుతుంది. అట్లనే సత్యసాయి స్కూల్ పిల్లలకు 3 పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా వచ్చి పాల్గొని జయప్రదం చేయాల్సి అలానే మా రాధాకృష్ణ నిత్యాన్నదానం ప్రతిరోజు జరుగుతుంది. అట్లా దానికి ప్రతి వాళ్ళు కూడా పుట్టినరోజు, పెళ్లి రోజు, పెద్దల జ్ఞాపకాలు ఇప్పటివరకు చాలామంది కూడా వచ్చి కార్యక్రమం ఇంతకుముందు కూడా అట్లానే వచ్చి తోచిన విధంగా మనం ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తూ చీరాల మండలం పిట్టువారిపాలెంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. చీరాల మండలం పిట్టువారిపాలెంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన పిట్టు వెంకటేశ్వర్లు, బాలకృష్ణ, రాంబాబు, రూతమ్మలకు పరస్పర దాడులతో తీవ్ర గాయాలయ్యాయి. చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. నిన్న గ్రామంలో ఓ గృహప్రవేశ కార్యక్రమంలో ఎదురెదురుగా ఇరు వర్గాలు పడడంతో ఇరు వర్గాల మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది. దీంతో ఉదయం చీరాలకు ఆటోలో వస్తూ ఉండగా అడ్డగించి తమ వైసీపీ కార్యకర్తలు పోలయ్య, వెంకరలతో పాటు మరో 10 మంది తమపై కర్రలు, రాడ్లతో దాడులకు తెగబడ్డారని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తరపుని చేపించుకున్నాం ప్రమాణ సేకరణ. వాళ్ళు వైసీపీ వాళ్ళు హోండాయాజనంగా చేసి వాళ్ళు తాగి రేత్రి 10-11 కూడా ఆ ఫిక్స్గా ఎదురులో రోడ్లు ఉంటే ఆడపిల్లలు వెళ్తున్నా కానీ వాళ్ళు తాగి నిదానం ఉన్నా కానీ వెళ్తున్నారు. వాళ్ళు తలంచుకుని వెళ్తున్నారు ఆడపిల్లలు. మగవాళ్ళు కూడా ఇటు మేము కూడా వెళ్తున్నాం బజాట్లో. వాళ్ళు వైసీపీ ఇళ్ళ దగ్గర అన్నమాట వేస్తే వాళ్ళు ఇక్కడ దెబ్బలు తగిన వాళ్ళు ఇద్దరు వాళ్ళకి చింపారు. ఈ ఆడపిల్లకే లేదు మాట అది అని బాధపడి అన్నారు. అది అయిపోయినాక సరే మేమేదో అయిపోయిందిలే, కార్యక్రమం అయిపోయిందిలే, సరే సింపేరు, మేమేదో దేవుడి కార్యక్రమం వచ్చింది, వినాయక చవితి పెట్టుకోవచ్చులే, తాగి సింపేరు అని మేము పట్టించుకోవాలి దాన్ని. ఇంటి దగ్గర టాటర్ రేపు నిన్న ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ దగ్గరే పక్కన వైసీపీ తరఫున టాటర్ వేసుకుని వచ్చి ఫంక్షన్ తరఫున కూర్చున్నాడు. మేము ఆటో వేసుకున్న పిల్లడి కోసం గోడిగా నడుకున్నాం. పిల్లల దగ్గరికి వెళ్ళాం. పిల్లకాయలు 2-3 రోజులు స్కూల్కి వెళ్తున్నా. వాడు పిల్లకాయలు కేకేసి ఉన్నాడు, రమ్ము ఉన్నాడని పిల్లడానికి కేకేసి లేడు అన్నాడు. వీడు పడికి వెళ్తలేదు, స్కూల్కి వెళ్తలేడు, భయం లేదు అనుకుంటా వెళ్తున్నాడు. ఈ టాటర్ మీద ఇంజిన్ మెయిన్స్ ఉండి ఓసీపీ తరపునే పోలయ్య నిలబడి కాలెత్తి చూపి పెట్టి కలబడుతుంది. అది జరిగిపోయినాక అంతటితో అయిపోయింది. నిన్నటితో అయిపోయినాక ఈరోజు నేను ఉదయం ఆటో వేసుకుని రోడ్డు మీదకి నేను ఆటో తోలుకుంటాకి బయటకు బయలుదేరుతున్నాను. రోడ్డు మీదకి ఎక్కి తిరిగి మూమెంట్లో వాళ్ళు ఆపేసి 10 మంది పైగా ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళు కాక మగవాళ్ళు పైన 10 మంది పైన కత్తులు, గొడ్డలు, ఈ తంతులు, ఇనప రాడ్లు తీసుకుని రోడ్డుకు అడ్డంగా ఆటోకి అడ్డంగా ఎట్టు తిప్పతా వాళ్ళు వెనక మా ఇంటి ఆటోలోంచి దిగే లోపల నా తరపునే మా పెదనాన్న, మన్నయ్య, మా పెద్దమ్మ వీళ్ళు వచ్చే లోపల వీళ్ళందరూ కలిపి ఒక మనిషిని కత్తి తీసుకుని వచ్చాడు, ఒక మనిషిని పొరుగు తీసుకుని పొడిచారు. వైసీపీ తరపుని పిట్టి పోలయ్య కాలిక ఇలా మనుషుల్ని కొట్టడం జరిగింది. అది ఉదయం 6:30 గంటకి, పొద్దున పూట 6:30కి మా వాళ్ళకి 4 తగిలి, 3 మగవాళ్ళకి 1 ఆడమనిషి. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్కు చూపిస్తున్నారు శ్యామలారావు. సీఎం ఆదేశాలతో తిరుమల కొండపై ప్రక్షాళన చేపట్టారు. 30 రోజుల పాటు వరుస తనిఖీలు నిర్వహించారు. తిరుమల పవిత్ర దగ్గర నుంచి భక్తుల దర్శన సమస్యల వరకు, లడ్డు క్వాలిటీ మొదలుకొని ఐటీ లోపాల వరకు ఇలా అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ యానం మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పడమటి గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఏపీపై రుతుపవనాల ప్రభావం కూడా బాగా ఉంది. ఈ క్రమంలో రాబోయే 3 రోజులకు వాతావరణ సూచనలు తెలుసుకుందాం. తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే
కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. సుప్రీంకోర్టు విజ్ఞప్తితో 11 రోజుల సమ్మెను ఎయిమ్స్ వైద్యులు విరమించారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజాసేవ స్ఫూర్తితో డాక్టర్ల సమ్మెను విరమించినట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై దారుణ అత్యాచారానికి నిరసనగా ఎయిమ్స్ వైద్యులు సమ్మె బాట పట్టారు. అయితే ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో డాక్టర్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ డివై చంద్రచూడ్ గురువారం అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో 11 రోజుల సమ్మెను విరమిస్తున్నట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. కోర్టు చర్యను అభినందిస్తున్నామని, కోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొంది. పేషెంట్ కేర్ తమ మొదటి ప్రాధాన్యత అని వెల్లడించింది. భారత ప్రభుత్వం మొట్టమొదటిసారి అత్యున్నత సైన్స్ పురస్కారాన్ని అందజేసింది. ప్రఖ్యాత బయోకెమిస్ట్ బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ గోవిందరాజన్ పద్మనాభన్ ను విజ్ఞాన రత్న అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్ లో ఉన్న గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాన్ని ఇవాళ అందించారు. 13 విజ్ఞాన్ శ్రీ పురస్కార్, 18 విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజులు, ఒక విజ్ఞాన్ టీమ్ అవార్డును కూడా రాష్ట్రపతి అందించారు. చంద్రయాన్ 3 మిషన్ లో పాల్గొన్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందానికి విజ్ఞాన్ టీమ్ అవార్డు దక్కింది. ప్రాజెక్టు డైరెక్టర్ పి వీరముత్తువేల్ ఆ అవార్డును అందుకున్నారు. అవార్డు గ్రహీతలందరికీ ఓ మెడల్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు. అచ్యుతాపురం సెస్ లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో సంభవించిన భారీ పేలుడు కార్మికుల జీవితాల్లో అంతులేని విషాదాన్ని నెలకొల్పింది. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 18 మంది మృతదేహాలను వెలికితీశారు. దాదాపు 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఎసెన్షియల్ ఫార్మాలో సాల్వెంట్ లీక్ అయి ఎలక్ట్రికల్ ప్యానెల్ పై పట్టడంతో భారీ ప్రమాదం సంభవించింది. రియాక్టర్ నుంచి మిశ్రమం మార్చే సమయంలో లీక్ అయినట్టు తెలుస్తోంది. పైప్ లీకేజ్ తో ఆవిరి బయటకు వచ్చి కెమికల్ రియాక్షన్ జరిగింది. అనంతరం క్షణాల వ్యవధిలోనే మందుల తయారీలో ఉపయోగించే 500 KL సామర్థ్యం గల రియాక్టర్ భారీ శబ్దంతో పేలి మంటలు వ్యాపించాయి. ఏసీ యూనిట్లకు మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించాయి. బ్లాక్ లో సీలింగ్ గోడలు కూలిపోయాయి. ఇక పేలుడు దాటికి అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. ఓ మహిళా కార్మికురాలి శరీరం చెట్టు కొమ్మకు వేలాడుతూ కనిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే హృదయ విదారక దృశ్యం కనిపించింది. ఆమె పేగులు బయటకు వచ్చేసి భయానకంగా కనిపించింది. కియా, టెస్లాతో పాటు మరో 2 కార్ల కంపెనీలు 1,00,000కు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నాయి. ఆయా కంపెనీల కార్లలో లోపాల కారణంగా కంపెనీలు వాటిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా రవాణా మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. కార్లను రీకాల్ చేస్తున్న 4 కంపెనీల్లో టెస్లా, కియాతో పాటు ఫోర్డ్ మోటార్, GM ఏషియా పసిఫిక్ కూడా ఉన్నాయి. 4 కంపెనీలకు సంబంధించిన 7 మోడల్స్ లో 1,03,543 కార్లలో లోపాలున్నట్లు ఆయా కంపెనీలు గుర్తించాయి. టెస్లా కంపెనీ కార్లలోని మోడల్ వైలో సాఫ్ట్వేర్ లోపం ఉందని నిర్ధారణ అయింది. కియా ప్రైడ్ కాంపాక్ట్ కార్లోని హైడ్రాలిక్ ఎలక్ట్రిక్ కంట్రోల్ యూనిట్ లో డ్యూరబిలిటీ లేకపోవడంతో వెనక్కి తీసుకుంటున్నారు. అదేవిధంగా ఫోర్డ్ కంపెనీకి చెందిన కారులో బ్రేక్ బూస్టర్ లో లోపం ఉంది. GM ఏషియా పసిఫిక్ కంపెనీకి చెందిన కారులో ఎలక్ట్రిక్ బ్రేక్ కంట్రోల్ మాడ్యూల్లో సమస్య ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతోంది. పాకిస్తాన్ వేదికగా జరిగే ఈ టోర్నీలో టీమిండియాకు ఎవరు శుభారంభం ఇస్తారో దినేష్ కార్తిక్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్ లో జరగనుంది కాబట్టి ఇక్కడ నుంచి బ్యాటింగ్ కనబర్చే బ్యాట్స్మెన్ ఓపెనర్ గా బరిలోకి దిగాలి. అందుకే రోహిత్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఛాంపియన్స్ ట్రోఫీని ప్రారంభించాలని దినేష్ కార్తిక్ అన్నాడు. ఇక్కడ హిట్ మ్యాన్ తుఫాన్ బ్యాటింగ్ ఆకట్టుకుంటే మరోవైపు గిల్ తన క్లాసిక్ బ్యాటింగ్ తో దూసుకెళ్తుంటాడు. కాబట్టి ఈ జోడీని ఓపెనర్లుగా కొనసాగించడమే మంచిదన్న అభిప్రాయం డీకేలో ఉంది. అదే సమయంలో యశస్వి జైస్వాల్ ను బ్యాకప్ ఓపెనర్ గా ఎంపిక చేయాలని దినేష్ కార్తిక్ సూచించాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల, బాపట్ల, పర్చూరు ప్రాంతాల్లో ఇసుక స్టాక్ పాయింట్స్ ఏర్పాటు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ వెంకటమురళి, SP తుషార్ డ్యూటీలు. కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఏ ప్రభుత్వమైనా సరే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చీరాలలో జరిగిన AITUC జిల్లా విస్తృత స్థాయి కౌన్సిల్ సమావేశంలో AITUC రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య. వైద్యురాల్ని హత్య చేసిన నిందితులను శిక్షించాలి. కోల్కతా ఘటనకు నిరసనగా చీరాలలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన న్యాయవాదులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.